హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు వీడియోలో బెండకాయ మెంతుల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెండకాయలు 250 గ్రామ్స్, గుమ్మడి వడియాలు 4, ఇవి ఆప్షనల్. చీరికలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఎండుమిర్చి 1, మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఒక కరివేపాకు రెమ్మ, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, ఆయిల్ 50 ml, వాటర్ 300 ml, బెల్లం, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని 300 ml వాటర్లో ఒక 10 minutes నానిన తర్వాత ఇలా జ్యూస్ తీసుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 50 ml ఆయిల్ వేసుకుని గుమ్మడి వడియాలు గోల్డెన్ కలర్ వచ్చేలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసుకుని ఒక 30 seconds లో ఫ్లేమ్లో వేపుకోవాలి. తరువాత పచ్చిమిర్చి మరియు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు వేసుకుని టొమాటో మగ్గనివ్వాలి. టొమాటో మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కలుపుకొని ముందుగా చేసి ఉంచుకున్న చింతపండు పులుసు వేసుకుని ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత వేపి ఉంచుకున్న గుమ్మడి వడియాలు వేసుకుని ఇంకో 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుని ఒకసారి కలుపుకొని పులుసు కొద్దిగా చిక్కపడిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే బెండకాయ మెంతుల పులుసు రెడీ.